వెల్కమ్ బ్యాక్. రైతులకు ఇవ్వడానికి లేని నీళ్లు బీరు ఫ్యాక్టరీకి ఇవ్వడానికి ఎక్కడి నుంచి వస్తున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఎక్సైజ్ శాఖ కార్యదర్శి బీరు ఫ్యాక్టరీలకు నీళ్లు ఆపొద్దని చెప్పడం ఏంటని నిలదీశారు. రైతుల కంటే బీరు ఫ్యాక్టరీల ఓనర్లు ఇచ్చే లంచాలు కమిషన్లే ముఖ్యమని హరీష్ రావు మండిపడ్డారు. రైతులు లంచాలు ఇవ్వరనే కదా వారి పంటలను ఎండగడుతున్నారని విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పాలనలో ఎప్పుడూ క్రాప్ హాలిడే లేదని గుర్తు చేశారు. రైతులను మోసం చేసి బీర్ ఫ్యాక్టరీలకు నీళ్లు ఇస్తున్నారని అన్నారు. సిద్దిపేట మార్కెట్ యార్డ్లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలనలో ఎరువు బస్తాలకు ఏనాడు కూడా ఇబ్బంది రాలేదు. ఇప్పుడు పోయిన వానకాలంలో ఎరువులకు ఇబ్బంది అయింది. ఇప్పుడు యాసంగిలో కూడా ఎరువులకు తీవ్రమైన ఇబ్బంది కలుగుతూ ఉన్నది. సో ఇది ముఖ్యంగా బఫర్ స్టాక్ మెయింటైన్ చేయకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం కావాలనే సబ్సిడీ తగ్గించుకోవడానికి ఇవాళ రైతుల మీద ఈ కుట్రలు చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఈరోజు ఫిబ్రవరి నెల వచ్చేసింది, ఇంతవరకు రైతులకు రైతు బంధు పడలేదు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక విధానమే లేదు. కాంగ్రెస్ పద్ధతికి ప్రభుత్వానికి ఒక విధి విధానము ఒక డైరెక్షన్ లెస్ అయిపోయింది. ఒక రైతులు భరోసా కోల్పోయారు, రైతులు నమ్మకాన్ని కోల్పోయారు, రైతులు ఈ ప్రభుత్వం మీద విశ్వాసాన్ని కోల్పోయారు. ఎకరానికి 15,000 రైతు బంధు ఇస్తామన్న ప్రభుత్వం ఇవాళ 2 పంటలకు రైతు బంధు ఇచ్చింది, 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టింది. రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు సరికాదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రైతు బంధు జాడే లేదన్నారు. రైతు భరోసా ఎప్పుడిస్తారని నిలదీశారు.